అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టలు. నీ పెదవుల నుండి వచ్చే మాట జాగ్రత్త. మనుషులు సహజంగా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు, అబద్ధపు క్రియల్లో ఉంటారు. సత్య స్వరూపి అయిన దేవుడు అబద్ధాల కంటే ఎక్కువగా దేన్ని ద్వేషించడు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనిషి అంతరంగం చెడిపోయినది కాబట్టి అంతరంగంలో మార్పు అవసరమైనది కూడా. మనిషి హృదయంలో నీతి, నిజాయితీ, యథార్థత దేవుడు కోరతాడు. దేవుడిచ్చే జ్ఞానము తప్ప మరేది మంచి జ్ఞానం కాదు. దేవుడు జ్ఞానాన్ని కూడా అంతరంగంలో ప్రసాదిస్తాడు. దేవుడు సత్య స్వరూపి అండి. అబద్ధాలు, మోసాలు అంటే ఆయనకు ద్వేషం. ఆయన వాటిని విషప్రాయంగా ఎంచుతాడు. నిజాయితీగా సత్య ప్రవర్తన ఆయనకి చాలా ఇష్టం. ఈరోజు నువ్వు ఆ సత్యంలో, ఆ సత్య ప్రవర్తనలో ఉన్నావా? ఒకవేళ ఉంటే ఈ మాటలు గుర్తుపెట్టుకో.